కామన్ సెన్స్ లేని స్టేట్మెంట్కి సజీవ సాక్ష్యం ఇది. ఆయన పేరు వర్మ. బంగ్లా మాజీ పీఎం షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పడుతుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ అన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చక బంగ్లా తరహాలోనే మోడీ ఇంటిని కూడా ఏదో ఒక రోజు ప్రజలు ఆక్రమించుకుంటారని హెచ్చరించారు. ప్రస్తుతానికి శ్రీలంక, బంగ్లాలో ఇలాంటి ఘటనలు జరిగినాయి, ఈసారి భారత్ వంతు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బాగానే ఉంది. ఇప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైంది? ఇప్పుడు శ్రీలంక తర్వాత ఏమన్నా అక్కడ ప్రజలు బాగుపడ్డారా? భారతదేశం బెచ్చమేస్తే బతకాల్సి వస్తుంది. అక్కడ భారతదేశం సపోర్ట్ ఉంటే బతకాల్సి వస్తుంది. రేపు పొద్దున ఈ దేశం మీద అట్లా జరిగితే నువ్వెక్కడ బతుకుతావు? నీ దగ్గర ఆస్తులు కూడా కొలగొడతారుగా. డబ్బున్నోడు ఆస్తులన్నీ కొలగొడతారు రేపు పొద్దున. ఇప్పుడు జరిగింది అదే కదా శ్రీలంకలో, ఇప్పుడు జరిగింది బంగ్లాదేశ్లో అదే కదా. కొల్లగొట్టుకుపోతున్న దొంగలకి, దోపిడీదారులకి ఆలవాలమైంది. రెండవది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది. అక్కడ జరిగిందే ఇక్కడ జరుగుద్ది అనుకుందాం. అప్పుడు అక్కడ ఎవరి మీద దాడులు జరిగినాయి? మైనార్టీల మీద. తక్కువ జనాభా అక్కడ ఎవరుంది? ముస్లింలు, క్రైస్తవులు, అలాంటి వాళ్ళ మీద దాడులు జరిగినాయి. రేపు పొద్దున ఇక్కడ అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనార్టీల మీద దాడులు చేయాలా? అంటే హిందువులు దాడులు చేయాలా? మన దేశం అట్లాంటిదే అంటే నువ్వు ప్రోత్సహిస్తున్నావా? లేదా మైనార్టీలు దాడులు చేస్తారా మోడీ మీదన? అప్పుడు నువ్వు చూస్తా ఊరుకుంటావా? అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తా? ఏ దేశానికి పోతావు? ఆఫ్ఘనిస్తాన్ పోతావా? పాకిస్తాన్ పోతావా? లేకపోతే బంగ్లాదేశ్ పోతావా? కామన్ సెన్స్ లేని, లాజిక్ లేని మాటలు, రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడేవాడు రేపు నువ్వు, నీ కొంప, నీ కుటుంబం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకో. ఇట్లాగే అక్కడ మాట్లాడినటువంటి బంగ్లాదేశ్లోని కమ్యూనిస్ట్ నాయకులు ఇలాగే వెనకేసుకొచ్చినటువంటి వాళ్ళు చివరికి వాళ్ళ ఉరివేయబడ్డారు, చంపివేయబడ్డారు. అక్కడ కూడా కొంచెం బుర్ర ఉండి ఆలోచించాలి మనం.